బ్రేకింగ్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ భీకర యుద్ధం జరుగుతోంది. హోర్ముజ్లో నౌకలపైన ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. యుఏఈ నౌకలపైన ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఓ భారతీయుడు కూడా చనిపోయాడు. మరో 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారిలో 6 భారతీయులు ఉన్నారు. ఆయిల్ షిప్లో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. హోర్ముజ్ మూసివేశామని మరోసారి ఇరాన్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన నౌకలపైన విరుచుకుపడుతోంది ఇరాన్. అయితే యుఏఈ నౌకపైన దాడిని తీవ్రంగా ఖండించింది అబుదాబి. దాడికి ప్రతిదాడి చేస్తామని యుఏఈ కూడా హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు హోర్ముజ్ తెరిచే ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ వ్యాఖ్యలతో మరింతగా ఉద్రిక్తత పెరిగింది. గల్ఫ్ దేశాలకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు సాయం చేస్తే యుద్ధంలో ఉన్నట్లే భావిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక హోర్ముజ్ పరిస్థితులలో ప్రపంచ చమురు మార్కెట్లో మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఒకసారి యుఏఈ నౌక పైన ఇరాన్ చేసినటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. मल्ले मत यो यो मल्ले यो రైట్. సో మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ ఇది. అయితే ఓ నౌక పైన దాడి జరిగింది. ఇరాన్ మిసైల్ తో దాడి చేస్తే ఆ నౌక పూర్తిగా దగ్ధమైపోయింది, నీట మునిగిపోయింది. అయితే దాంట్లో చనిపోయిన దాంట్లో ఒకరేమో భారతీయులు ఉన్నారు. 6 చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో చనిపోయిన దాంట్లో ఒక భారతీయుడు ఉన్నారు. 6 భారతీయులకి చాలా తీవ్రంగా గాయాలే. యుఏఈ నుంచి వస్తున్నటువంటి నౌక ఇది. సో ట్రంప్ ఏమో ఇక్కడ ఆల్రెడీ అంతా ఫ్రీగా ఉంది, హార్ముజ్ జలసంధి నుంచి ఏదైనా కూడా వెళ్ళొచ్చు, ఎటువంటి షిప్స్ అయినా కూడా వెళ్ళడానికి అనుమతి ఉందని చెప్పి ట్రంప్ చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న సినారియో చూస్తూ ఉంటే ట్రంప్ మాటలకి వ్యతిరేకంగా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకోటి. సో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ప్రకారంగా నిజంగానే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంది అనుకొని అటువైపుగా నౌకలు దాటుతూ ఉంటే ఇరాన్ మాత్రం మిసైల్తో దాడి చేస్తోంది. యుఏఈ కూడా హెచ్చరించింది, మాపై దాడిని డెఫినెట్గా తిప్పి కొడతామని యుఏఈ కూడా చెప్తోంది. అబుదాబి కూడా హెచ్చరించింది. మరోవైపు ఇలాంటి హెచ్చరికల్ని ఇరాన్ ఏం చెప్తుందనంటే, ముందు మీరు అమెరికాకి సహకరించడం ఆపుకోండి, అమెరికాకి మీరు సహకరిస్తే మీరు కూడా యుద్ధంలో ఉన్నట్టుగానే భావిస్తామని ఇరాన్ చెప్తున్నారు. సో ఇరాన్ వ్యాఖ్యలో వైపుగా మరింతగా యుద్ధాన్ని రేకెత్తించే విధంగా, యుద్ధాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సినారియో మాత్రం ఇంకోలా కనబడుతోంది. సో ఇక్కడ అంతా ఫ్రీగానే ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, ఆ యుద్ధానికి శాంతి ఒప్పందం జరిగింది కాబట్టి అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎగ్జాక్ట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్గా ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకోవడమే, తమ ఆధీనంలోకి మార్చుకోవడమే. సో ప్రజెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకుంది ఇరాన్. ఆధీనంలోకి తీసుకొని ఎటువంటి నౌకలు దాటాలన్నా కూడా వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడైతే ఒక భారతీయుడు చనిపోయాడు, మరొక 6 చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో గాయపడ్డ వారిలో 6 భారతీయులు ఉన్నారు. మొత్తంగా 8 మందికి గాయాలయ్యాయి. సో 14 మంది దాంట్లో గాయాలైతే 6 భారతీయులు, 8 మంది మరో దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఓ భారతీయుడు కూడా చనిపోయాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఆ లేఖ ఒకసారి హోల్చండి. యుఏఈ కండెమ్స్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ టర్మ్స్ ద ఇరానియన్ హాస్టైల్ అటాక్స్ targeting 2 national tankers in the Strait of Hormuz. The UAE has condemned and denounced in the strongest terms the Iranian hostile attacks that targeted the national oil tankers Mombasa and Al Bayah with 2 Iranian cruise missiles while transiting the southern shipping lane of the Strait of Hormuz within Omani territorial waters. So Omani అంటే ఓమన్ వైపుగా ఉన్నటువంటి సముద్ర జలాల్లో మేము వెళ్తూ ఉన్నాము. 2 నౌకలవి ఆయిల్ ట్యాంకర్స్ ముంబసా అండ్ అల్బయ్యా, ఈ 2 వెళ్తున్న క్రమంలోనే అటాక్ జరిగింది అని చెప్తున్నారు. సో మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ affirmed that the Iranian hostile attack resulted in the death of 1 Indian and injury of 8 others, including 4 who sustained serious injuries. The injured comprise 6 Indian nationals and 2 Ukrainian nationals. The ministry
extended its sincere condolences and sympathy to the families of the victim as well as to the government and people of the Republic of India and wished all the injured a speedy recovery. So ఒక భారతీయుడు చనిపోగా 6 గాయాలయ్యాయి. So the ministry underscored that this Iranian hostile attacks constitutes a flagrant violation of UN Security Council Resolution 2817, which affirmed the importance of freedom of navigation and rejected the targeting of commercial vessels or the obstruction of international maritime routes. So ఇది పూర్తిగా ఉల్లంఘనే, maritime route పూర్తిగా ఉల్లంఘనే, ఇది సముద్ర జలాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. So the ministry emphasized that targeting commercial shipping and using the Strait of Hormuz as a tool of economic coercion or blackmail constitutes an act of piracy and possesses a direct threat to the stability of the region, its peoples and global energy security. సో ఇది యుఏఈ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి ఒక లేఖ. దీని ద్వారా ఏం చెప్తున్నారు? సముద్ర జలాల్లో ఉండాల్సినటువంటి ఒప్పందాలు మొత్తం కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కారణమైంది ఇరాన్. సో ఇరాన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు డెఫినెట్గా సమాధానం ఉండాల్సిందే. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? బ్లాక్మెయిల్ కానీ తర్వాత పైరసీ పోజ్ డైరెక్ట్ థ్రెట్ టు ది స్టెబిలిటీ ఆఫ్ ది రీజియన్, ఆ ప్రాంతానికి సంబంధించి ఇదొక శాపంగా మారే అవకాశం కూడా ఉందన్నట్టుగా యుఏఈ చెప్తోంది. సో నిజంగానే వరుస దాడులు, నిన్న యెమెన్ ఉన్నటువంటి ఒక సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన సౌదీ అటాక్ చేయడం, సౌదీలో ఉన్నటువంటి మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇటువైపు నుంచి అటాక్ జరగడం, యెమెన్ అటాక్ చేయడం సౌదీలో. ఇవి జరుగుతున్న తరంలోనే మళ్ళీ ఇరాన్ యుఏఈపై అటాక్ చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఎక్స్ట్రీమ్గా మారుతున్న సిచ్యువేషన్ అంతా కూడా రోజు రోజుకి యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే శాంతి ఒప్పందం కాస్త బ్రేక్ అయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సమయంలో ఈ గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ అటాక్ని మరోసారి చాలా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అండ్ దీంట్లో ఇండియన్ పర్సన్ పైన కూడా, ఇండియన్ నేటివ్ పైన కూడా అటాక్ చేయడం, ఆ తర్వాత ఈ దాడి మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా మరింత దారుణమైన పరిస్థితి దారితీసింది. సో ఇది రోజు రోజుకి మరింతగా ముదిరే అవకాశం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ఒకసారి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ల పైన అండ్ ఆ నౌకల పైన ఎటువంటి అటాక్ జరిగిందో మళ్ళీ చూద్దాం. ఈ మళ్ళీ మస్తు టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. Pure in its form with grace made noble.
premium silver jewelry by Manipali. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక.